ఈ మనిషి ఏంది ఇంకా మొద్దు నిద్రనే పోతాడు లేవాడా ఏంది? ఓ మనిషి, ఓ మనిషి, ఇంకెంతసేపు అంటావు లేవు? మీ అమ్మకి అలా బియ్యం ఇస్తా అన్నావు గుర్తుకు లేదా? ఆగో లెమ్మంటే నీకే లేత్తలేవేంది? నీ పని ఇట్లా కాదు బిడ్డ, ఆగు. ఏందే పొద్దు పొద్దుగా మగ్గుతో నీళ్ళు పోసావు? ఆ పోసేదైతే బకెట్ తర్వాత తన వల్ల అయిపో కదా. రాత్రి తాగిదంతా దిగింది. ఏంది బకెట్ నీళ్లు పోయన్నా? నీకు కొద్దిగానన్నా మానవ అనిపిస్తలేదా? ఇంకా వారం రోజులు ఆగు, దుర్గామాత నిమజ్జనం చేస్తారు. అదే ట్రాక్టర్లో నిన్ను ఎక్కిస్తా, అన్నీ అవుతాయి. ఇక నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. రాత్రి నువ్వు నాకే ముచ్చడి చెప్పినావు యాదికుందా? రాత్రా ఏం చెప్పిన రాత్రి? నాకైతే గుర్తుకులేదు. నీకు గుర్తుకుంటే నువ్వు చెప్పరాదు జరా. అవును మరి, సోయి లేకుండా తాగితే మనకేడో గుర్తుకుంటది. నేనేం చెప్పినా చెప్పా, నీ కడుపులనే చెప్పకు. అబ్బో గంత మంచి అదృష్టం నాకెక్కడిది? అరే నీకు దండం పెడతానే, ఏం చెప్పినో చెప్పే. చెవుల జుర్రిగా ఉరినట్టు ఉర్రబడితే పొద్దుగాల పొద్దుగాల. లావణ్య జర పొద్దుగాలనే లేపే అన్నావు, అందుకే లేపిన. పొద్దుగాల లేపన్నా? ఎందుకు లేపన్నా? ఎందుకు లేపన్నా నేను అసలు? ఎందుకు లేపన్నా? ఎందుక? పొద్దుకి తెల్లారితే పెత్రామాస అని చెప్పిన. అబ్బా మంచిగా గుర్తు చేసినవే. మా అమ్మకు బియ్యం ఇయ్యాలి, జర నన్ను కూడా పొద్దుగాలే లేపు అన్నావు, అందుకే లేపుతాన్నా. నాకేమన్నా పని పాట లేదా? ఊరు మీద కుక్కలు ఒరినట్టు ఒరుతాన్నావు, ఎందుకు లేపుతానవే నన్ను అనుకుంటా. అయ్యో నేను మర్చిపోయి పాడైందే. నువ్వు పోయి చెప్పరా పనంతా వేసుకోపో, నేను పోయి సామాన్ తీసుకొస్తా. సరేనా? నా పనంతా నేను ఎప్పుడో పొద్దుగాల లేచి చేసుకున్నా గానీ నువ్వు పోయి సామాన్లు తెపో. సరేనే, నేను పోయి మొహం కడుకొని సామాన్ తెస్తా, నువ్వు సంచి తెపో. సరే పో, చెప్పను గడుకోపో. తాత నీకు ఇష్టమైన అన్నీ ఎంతో కష్టపడి కొనుకొచ్చిందే, రాయిగ తిందు. అయినా నువ్వేడత్తావు, నేను తినుడు నువ్వు చూసుడు, ప్రతి ఏడాది జరిగేదేనే. ఇలా మళ్ళీ కొత్తగా ఏముంది? ఒక్కడన్నా నువ్వు వస్తావు కావచ్చు అని ఎంతో ఆశపడి ఎదురు చూస్తాననే. అబ్బా ఈ ఒక్కసారన్నా రాదే బాంచనే, నీకు పుణ్యం ఉంటుంది, నీ దయనే, మాయ కాదు. అబ్బా రా బాంచన్, ప్లీజ్ ప్లీజ్ ఒక్క వడ తినిపో బాంచన్, నీకోసం కష్టపడి తెచ్చిండే రాయే తాత. ఓ తాత బాంచన్, గుడ్డు తిని గుడ్డు గుడ్డు మంచిగా ఉన్నప్పుడు మస్తు తిందుకు కాదే, ముసలి నన్ను అని రాయే ఉడకబెట్టి, నీకోసం ఉడకబెట్టి బాంచన్ 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 మంచిగా ఉంది తెల్లగా. ఇది ఒక బజ్జి తినిపోదు రాదే, నీకు బజ్జి అంటే ఫస్ట్ ఇచ్చావుగా, కళ్ళు అద్దుకొని తిందుకు కాదే రాయే బాంచనే స్టఫ్ బాంచన్ దండ పెట్టా తాత. ఇక పూరి నువ్వు రాయే తాత. ఓ తాత ఒక్కసారి రాయే, నీ కాళ్ళు ఒక్క బాంచనే తాత. ఇవి ఏం తినకుండా మంచిదే కానీ ఇగో ఒక్క గిలాస తెల్లగల్లా అయిపోతుందా బాంచన్, నీకోసం ఒక్క చెట్టు తీసుకొచ్చిందే. నువ్వు రోజు ఆడికి పిక్కి తాగుతావు కదా మల్లయ్య బాబు దగ్గర, ఆయన దగ్గర తీసుకొచ్చిన. ఇక నువ్వేం తాగుతావు పట్టిగా. అక్క తప్పసే మస్తునే తాత, నీకు గట్టిదే పోతాడు మల్లయ్య బాబు. అయితే కానీ ఒక ఎర్ర మందన తాగిపోతు రాయే, తెల్లగాలు తాగన్నట్టు రోజు నైట్ తాగచ్చు కదా. ఇది ఎక్కడ తెచ్చినా తెలుసా? అదే మీ పోసి నువ్వు ఉంచుకున్నావు కదా దాన్ని, దాని దగ్గర తెచ్చిన తాగుతురా. నువ్వు ఏడ తాగుతావు పట్టిగా, నేనే తాగుతు. ఇది కూడా నీ అమ్మ నేను అలవాటు చేసిపోతీవి నాకు. నీ అందుకు నేను తాగుడా, నువ్వు ఏడ బాధపడతావు అని. గట్టిగా పడేది. తాత తాత ఓ తాత, నాకు ఆస్తిపాస్తులు ఏమి ఇవ్వకున్నా తాత,
నీకున్న నల్ల రంగు నాకిచ్చి పాడైతివి, నీకున్న పొట్టితనం నీకున్న బక్కతనం అన్ని నాకే ఇత్తివి, నీకున్న గడ్డం కూడా నాకే ఇచ్చినావు కాదే తాత. అట్లా గిట్లా నేనేమో నట్టి నానే తాత, ఇవన్నీ చాలున్నట్టు తాత. నీ పొట్టితనం కూడా నాకు ఇచ్చేవి కాదే తాత. ఓ తాత, నా తాత, అయ్యో నువ్వు మంచిగా ఉన్నప్పుడు నాకు బండి కొనిస్తా అంటివి కాదే తాత. కొనియకుంటే నేను మీరికేనా తాత, ఒక్కసారి రాయే నాకు బండి కొనిచ్చిపోదు. నీ బాంచరే తాతో తాత. मस्त शेड्स नाही राणीला अप्पा कमला असा నీ మనకు లగ్గం అవుతున్నాయి కాదే తాత. ఉన్నాయి మొత్తం కొంటపోయి దానికి అయితివి, నాకు ఒక్క రూపాయలు ఇచ్చినవా? ఒక్క రూపాయి అన్న ఏ నీకు బండి కొనిస్తారా అంటివి. అవ్వ బండి లేదు బండి లేదు మసాలు లేదు, కానీ ఒక సైకిల్ అన్న కొని ఇవ్వకపోతే మాయ కాదు ఒక బుక్క తాగు మంచిది. ఎంత పని చేస్తే తాతో ఓ తాత, నువ్వు గిట్ల చేస్తావు అనుకోలేదే తాతో ఓ తాత. పోనీ నాకు లగ్గం చేసి చచ్చినవా అంటే అది కూడా చేయకపోతివి. నాకు ఇప్పుడు లగ్గం అవుతలేదు కాదే తాత, నాకు పిల్లలు ఎవరు ఇస్తలేరు కాదే తాత, నాకు వయసు అయిపోతుంది కాదే తాత. రోజు ఒక్కరి పొద్దుకి వండుకోవాలంటే భయం అవుతుందే తాతో తాత. నాకు ఇంత భూమి తాగున్నా కూడా మన పిల్లలు ఇద్దరు కాదే తాత. అవునా, నాకు తెలియగా అడుగుతా, ఆ కట్ట కింద ఉన్న ఎకరం భూమి నాకు ఇస్తే అయిపోవు కదా? పోయి నువ్వు ఉంచుకున్న దానికి ఇస్తావు దీనికి, అది నీకేమైతే దానికి ఇచ్చినావురా? సొంత మనవని నన్ను కాదానికి దానికి రాసిస్తావా? నిన్ను ఇట్లా కాదురా. పోనీ అవన్నీ పోనీ, అవన్నీ గంగలు వేనాయి గోదాట్ల వేనాయి పోనీ. అవురా, నేను ఒక్కడే అడుగుతా, గమ్ముతులు కరెక్ట్ చెప్పు. గ్రామ పంచాయతీ కన్నా పువ్వు అన్నా నా పొంట పట్ట ఎత్త అయిపోవు కదరా. నీ తావుడుకు, నీ తందనాలకు, నీ సోగులకు, నీ తిరుగులకు 2000 ఇచ్చేసి మనం పోతే కాదు కదా చెప్పుకుంటే 2000 అమ్ముకుంటా ఆవురా 2000 నిన్ను తాత. తాత ఎంత పని చేసిపోతావురా తాత, నన్ను ఎక్కడిగానో చేసినావురా తాత. నీ అమ్మని చూస్తున్నా ఇక చూస్తాడు చూడు ఎంత చూస్తాడు చూసినా. సరే నీ ఆస్తి నువ్వు తాగినవు తిన్నావు తిరిగినవు తందాలాడినవు దానికి ఎట్టినవు దీనికి ఎట్టినవు గంగనగలిపినవు నాశనం చేతివి అవన్నీ కొని నేను ఒక్క బండి కొని అని అడిగితే నువ్వేమన్నావు? ఏ తెల్లార వరకు నువ్వు లేచే వరకు ఆగిట్టుంటా అని పెద్ద పొంగుకుంటూ చెప్తివి. కానీ ఏమైంది తెల్లార వరకు? నేను నమ్మకపోతే నువ్వు దేవుని దగ్గరికి పోయినావా తాత? ఎవరితో పిలిచినా టాలపతి కలే పోతే కదలే తాత. నాకు బండి ఎవరు పిలిస్తే అనుకోలే తాత. ఏ లేరా ఒక్కసారి లేచి బండి గురించి పోరా. అయ్యా వాయ్య కాదు బాచెలు లేరా. ఓ తాత తాత ఒకసారి రాయే తాత. ఒకసారి రాయ బాచెలే తాత. ఒక బండి గురించి పోయే నాకు బండి ఉంటే నన్ను పూరి పడుతుంది. నాకు లగ్గం అయితే లేదు, వయసు అయిపోతుంది. నువ్వేమో 2 పెళ్లిళ్ళు చేసుకున్నావు, మళ్ళీ దాన్ని మెయింటైన్ చేసినావు. నాకైతే ఏది లేదు. కొద్దిగా మానవ అనిపించలేదు అద్దయ్య అత్యతి కొద్దిగా కాదు. నువ్వు ఇట్లా నాకు కనబడితే కొడుక నిన్ను గన్నేరు పువ్వుట పెట్టి చంపకపోతే నీ మనమనే కాకపోవాలి నేను భయించు. నీ అబ్బాయి ఏమనుకుంటున్నావు నువ్వు? బండి కొనియకపోతావు తాత. ఇంకా గట్టిగా పడైంది ఎదిరినట్టు అయితేనే తాత. అమ్మ బంచని తాత తాత తాత. అయితే తింటావా చికెన్ తింటావా? చికెన్ తిన్నా చికెన్
దొంగ కోళ్ళు పట్టుకొని దొరికించుకొని అలాగే కవిరించుకొని ఇంటికి కదా లంబి ఇప్పుడు నచ్చుకు గుడి తింటా గుడ్డు తినవు నువ్వు రెండు లగ్గం చేసుకుంటే కాదే తాత నాకు ఒకటన్నా లగ్గం చేయకపోతే కాదే తాత కనీసం సగం అన్న చేయకపోతే కాదే తాత నీ పేరు చెప్తే కనీసం మన ఆకిలి కూడా దొక్కలేరు ఎవరు అంటే అన్ని కొంపలు ముంచిన ఆవు నువ్వు అన్నీ వేసి ఏం తిననట్టు ఇట్లా పెట్టి మంచిగా చూస్తారా ఇక నిన్ను గుడ్డు వీక్తో ఏమనుకుంటావా నీ వయసు అయిపోతుందిరా ఎన్నిటికలు వస్తున్నాయిరా సగం నేర్చిపోయిందిరా మీద పొట్ట కింద పొట్ట ఏం చేయాలరా బాధ చెప్పుకోవాలి నువ్వైతే అన్ని ఇప్పటికి ఇంట్లో వయసు అన్నట్టు ఊరు తిరుక్కుంటావు వాడవాడు తిరుక్కుంటా అమ్మలక్కలతో ముచ్చట పెట్టుకుంటా గోడల మీద గద్దెల మీద కిటికీలు తీసుకుంటా చూసుకుంటావు నిన్ను అట్లా కాదు రావిటి పని చెప్తావు దాగని ఇప్పుడు ఎప్పుడు రాలి కథ లేని కార్ఖాన ఏది ఎన్ని రోజులు ఒక్కని వండుకోవాలి ఎన్ని రోజులు ఒక్కని వండుకోవాలి ఎన్ని రోజులు ఒక్కని తినాలి ఇద్దరం కలిసి ముద్దుగా ఒకటే పల్లెల గిట్ట పెట్టుకొని తిందామంటే నా కోరిక నెరవేర్చట్లేదు నేమో చచ్చి వచ్చి సర్గం ఏంటి ఇంటలా వారా రామచంద్ర ఇంటలా నిన్ను నాకు వచ్చే కోపానికి నిన్ను మళ్ళా చంపి మళ్ళా పొంద పెట్టేటోని నీ అమ్మ ఒక్కసారి రాలురా రా రా ఇంచొద్దు రా నీ సంగతి రా ఏదో తేడాగా ఉందేంటి? అబ్బా ఎన్నడూ కొంపలు ముంచిపోయినవరా నీ పేరు చెప్తే అరిచేతుల ఉచ్చ కూడా కొట్టాడు ఎవరు చచ్చిపోయిన వాళ్ళు అనద్దు చచ్చిపోయిన వాళ్ళు దేవుళ్ళు అంటారు నేను ఏం చేయాలి నా బాధ ఎవరితో చెప్పుకోవాలి లీటోళ్ళు తప్పితే గుడ్డు తింటావా గుడ్డు నువ్వు నా గుడ్డు తింటావురా అయ్యా మంది ఇళ్ళలో అయితే నువ్వు తింటావు మన ఇంట్లో తినవు నువ్వు సొరుడు పోదు నీకు వా నాకు లగ్గ చేయకుంటే నీ సంగతి లాంబి